आयुष्येवेन्द्रिये प्रतिष्ठा साई भगीरथ्यान शक्त्योत्तर शतनाम पूजान्य करिष्ये श्री रामदूतं शिरसा नमामि श्री सीता लक्ष्मण श्री रामचंद्र परब्रह्मणोद्भवस्य नानानामेभ्यः सर्वेषां सह कुटुंबानां क्षेमस्थैर्यं గ్రూప్ లో పెట్టేస్తాం టెన్షన్ పడకండి అన్ని పెట్టేస్తాం ఏం చేస్తారా నమస్కారం. ముందుగా మా పార్టీ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో మీరు కూడా నిక్కచ్చిగా నిజాయితీగా వివరించి మాలాంటి సామాన్య కార్యకర్తలను వాస్తవాలను గ్రహించి ఒక సపోర్ట్ చేసేందుకు, సపోర్ట్ అంటే ఏదో వేదకంగా కాకుండా న్యాయం వైపు మీరు నిలబడ్డది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత దానిలో ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసిన ఫలితంగా ఈరోజు ఇక్కడ భారీ మెజార్టీ రావడం జరిగింది. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అందరూ కూడా రెండు చేతులు జోడించి అభినందన తెలియజేస్తున్నారు. మన ఎన్నికల సందర్భంలో కూడా ఇదే ఇల్లంతకుంట స్వామివారి సన్నిధానం నుంచి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదొక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల యొక్క కష్టార్జితానికి గుర్తింపు. నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా నేనే మంత్రి అనే విధంగా ఇలా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు కేంద్రము ఏదైతే బాధ్యతను అప్పచెప్పిందో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు విశ్వాసం నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా విశ్వాసాన్ని నమ్మకాన్ని పంపించకుండా నా బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తా అని చెప్పి పేద ప్రజలను కార్యకర్తలను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హామీ ఇస్తూ ఇల్లంతకుంట దేవాలయానికి సంబంధించి నాకు నా స్థాయికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను. ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తా. దానిలో ఇలాంటి అనుమానం లేదు. ఏదైనా స్వామివారి ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ లెక్క తలననుకుంటాం, ముక్కులు అనుకుంటాం, మూజులు అనుకుంటాం, 400 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేసుకున్నాను, నీ పెళ్లి చేసుకున్నాను, అత్తగారి పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసేటువంటి అలవాటు మాకు లేదు. కాబట్టి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ జాతిపితగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా గూడ అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ
ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకాల యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూస్తాం. ఏంటంటే 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు నేను ఇవాళ పేపర్ నాగర్ కర్నూలు ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళ పట్ల ఇవాళ ఆ ఫాల్తిగాలు ఏ విధంగా వివరించడో ఒక్కసారి సభ్య సమాజం తలెత్తించుకునేటువంటి దారుణమైన సంఘటన. నిర్భయ కంటే దారుణమైన సంఘటన. కనీసం నిర్భయ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయి బతుకుని అవసరపడుతుంది. ఆమెకు జరిగిన ఘోరాన్ని చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలెత్తుకుంటున్నది. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవే అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితికి ఏమైంది? వాళ్ళ గవే. పెద్దపల్లిలో అదే జరిగింది, నారాయణపేటలో అదే జరిగింది, హైదరాబాద్లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో అదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని చూస్తారు. మరి పార్టీలో చేసుకునే ముందు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు ఎవరు పెట్టుకుంటారంటే, టీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే గుండాజం చేసిండో, ఎవడైతే ల్యాండ్ కబ్జాలు చేసిండో, ఎవడు అక్రమ దందాలు చేసిండో వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నాగర్ కర్నూలు సంఘటన ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి లేదు. ఇక చెంచు మహిళ, ఆ మహిళ దగ్గర ల్యాండ్ను వీళ్ళే కౌలు తీసుకొని ఆమెనే కూలీగా మార్చుకొని కుటుంబ సభ్యులతో కుటుంబ సమస్యలతో వేడికడి పోతే ఆయన బలవంతంగా ఎత్తుకొచ్చి నోటితో చెప్పరాని విధంగా ఆ మహిళను అంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ వేధిస్తే ఇంతకంటే దారుణ సంఘటన లేదు. పాలకులు ఏం చేయాలి? భయం చూపట్టాలి. ఇటువంటి క్రిమినల్స్ను మళ్ళీ ఏదో మంత్రి, ఏదో ఎమ్మెల్యే, ఏదో రాజకీయ నాయకుడు వాళ్ళ సంకలెత్తుకొని మరి కాపాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళ సంగతి చూడాలి. ఇటువంటి దుర్మార్గులకు, క్రిమినల్స్కు సపోర్ట్ చేసే వ్యక్తులు ఫస్ట్ కఠిన చర్యలు తీసుకోవాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి క్రిమినల్స్కు మీరు భయమైందో చూపట్టండి. మీకు భారతీయ జనతా పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. మీ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. క్రిమినల్స్ ఎక్కడ చూడాలి. మీరు క్రిమినల్స్ కూడా కాపాడే ప్రయత్నం చేస్తే ఇక పేద ప్రజలకు న్యాయంగా రక్షణ ఎక్కడ చేయాలా? ఇంత ఘోరం అంటే బీజేపీ కార్యకర్తలు గతంలో ఎవరితో లాఠీ చార్జ్ చేసి కొట్టిర్రో, జైల్లో పంపిర్రో ఆ పోలీస్ అధికారులను, కొంతమంది పోలీస్ అధికారులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచి పోషిస్తున్నది. వాళ్ళ ప్రమోషన్లు ఇస్తున్నారు, పోస్టింగ్లు మంచిగా ఇస్తున్నది. మీ కార్యకర్తలను కొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా ఉన్నటువంటి అధికారులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నది. కొన్ని ప్రాంతాలు కఠినంగా వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాను నేను. ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు వాళ్ళకి తేడా ఎక్కడిదిగా? కాబట్టి నాగర్ కర్నూలు సంఘటన విషయంలో కానీ, గతంలో జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలి. కఠినంగా వివరించాలి. వాళ్ళకు భయమేందో చూపెట్టాలి. మీరు చూపెట్టే భయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎవ్వరు కూడా ఇటువంటి దారుణాలకు పాల్పడము అన్నటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లోకి రావాలి. కాబట్టి అటువంటి దారుణ సంఘటన విషయంలో భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. దీన్ని సీరియస్కోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాని మీద తప్పకుండా ఏ విధంగా దానికి సమస్యను పరిష్కరించాలో, భక్తులకు ఇబ్బంది కాకుండా, అన్ని చిన్న సమస్యలతో కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అవి పరిష్కరించే అవకాశం ఉన్నప్పుడు కూడా పరిష్కరించలేకపోయారు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తా. ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలో చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని, ఉద్యమకాల యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూస్తాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీదగా విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారు. ఈరోజు క్యాబినెట్ నడుస్తున్నది. క్యాబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్నది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా,
మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనను ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చారో ఒక్కసారి క్యాబినెట్లో చర్చించండి. మీరు చర్చించిన అంశాలను ప్రజలు వివరించే ప్రయత్నం చేయండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల్లో కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇంకా మీ దృష్టిలో 100 రోజులు గడవలేదా? మిమ్మల్ని ఆపింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం అందరూ తెలుసు. మీరు ఎన్నికలు చెప్పుకున్నారు. అన్నీ ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న 1-2 హామీలు నెరవేర్చి మళ్ళీ ఓట్లు వేసుకొని ఇక మళ్ళీ ఎన్నికలు లేవు. ఇక లాభత్తా లేకుండా పోతారు. ఇక ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద క్యాబినెట్ చర్చించాల్సిందే. మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదన వాటిని అమలు చేయాల్సిందే. అర్హులైనటువంటి పేదలందరికీ అవి అందించాల్సిందే. లేనిపోని నిబంధనలు పేరు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని దయచేసి గుర్తించండి. ప్రజలు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి. మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన విషయాలు చర్చించి ప్రజల దృష్టి మళ్లించి ప్రతిసారి అంతే 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంత్రి ఒక హామీ వాడతాడు, ఇంకో మంత్రి ఇంకో హామీ వాడతాడు, ఏ హామీ నెరవేరదు. ఈ విషయంలో కేబినెట్ చర్చించాలి. వెంటనే 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు నేను ఇలా పేపర్ నాగర్ కర్నూలు ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళల పట్ల ఇవాళ ఆ ఫాల్తిగాలు ఏ విధంగా వివరించారో ఒక్కసారి సభ్య సమాజం తలెత్తించుకునేటువంటి దారుణమైన సంఘటన. నిర్భయ కంటే దారుణమైన సంఘటన. కనీసం నిర్భయ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయి బతుకుని అవసరపడుతుంది. ఆమెకు జరిగిన ఘోరాన్ని చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలెత్తుకుంటున్నది. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవే అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితికి ఏమైంది? మళ్ళీ గవే. పెద్దపల్లిలో అదే జరిగింది, నారాయణపేటలో అదే జరిగింది, హైదరాబాద్లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో అదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఏం చేసినా వాళ్ళకి 2 విషయాలు పంపినా అప్పుడు చర్యలు కూడా చూస్తాం. మేము 6 గంటలు కూడా అసలు ఏం లేదు, ఏమి వాళ్ళు మోసం చేసి ఓట్లు నేర్చుకున్నారు. వీళ్ళు మోసాలు చెప్పించి వీళ్ళు ఓట్లు నేర్చుకున్నారు. అయిపోయి వీళ్ళ గద్దె దిగారు, వీళ్ళు గద్దెనెక్కారు. తప్పకుండా చేస్తారు. భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఒక మామూలు కార్యకర్తను ఇలా నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి కదా, ఏం కాదు, నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి. ఒక మామూలు కార్యకర్త, ఒక ఛాయంకునే వ్యక్తి ఇలా దేశ ప్రధాని. ఒక మామూలు కార్యకర్తనే, కిషన్ రెడ్డి కూడా మామూలు కార్యకర్తనే. పార్టీ ఆఫీస్లో సహాయంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏమంటూ కేంద్ర క్యాబినెట్ మంత్రి, అనేక జాతీయ రాష్ట్ర స్థాయి పదవులు బాధ్యతలు నిర్వహించారు. ఒక మామూలు వ్యక్తినైనా నేను ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇలా బాధ్యతలు వచ్చింది. బట్ దీని ద్వారా కార్యకర్తల లోపల ఇలా ఆంధ్ర కూడా అంతే. సత్యకుమార్ గారు నేను సత్యకుమార్ గారు కలిసి సెంట్రల్ ఆఫీస్లో పనిచేసినాం. ఇలా మంత్రి అయ్యాడు. వర్మ గారు 30-40 సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి కార్యకర్త. ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు, సహాయ మంత్రి అయ్యాడు. కానీ కార్యకర్తలకు ఒక నాయకులకు విశ్వాసం ఏర్పడ్డది. పనిచేసే కార్యకర్తల నాయకులకు భారతీయ జనతా పార్టీలో మన పార్టీలో నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం ఏర్పడ్డది. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తారు కార్యకర్తలు. అందుకే ఇవాళ నేను ఇలా మంత్రి అయినా అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు లాఠీ చార్జ్లో గాయపడ్డదానికి నాకు మంత్రి పదవి వచ్చింది. తెలంగాణలో కార్యకర్తలు జైలుకు వెళ్ళినందుకు నాకు మంత్రి పదవి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు రౌడీ షీటు, కమ్యూనిస్ట్ షీటు ఓపెన్ చేయబడిన కార్యకర్తలు మనం కష్టపడ్డారు కాబట్టి
వాళ్ళ కష్టపడ్డ ఫలితంగా మరి నాకు గుర్తింపు వచ్చింది. ప్రజా సంగ్రామ యాత్రలో మీరు చూసారు, ప్రజా సంఘ రాళ్ళ దాడి చేసారు, కాలు చేతులు విరగొట్టారు, లాఠీ చార్జ్ చేసారు, ఇష్టానుసారం కూడా అనేక మంది కార్యకర్తలు గాయాలపోలేదు. మరి ఇవన్నీ గుర్తించినటువంటి జాతీయ నాయకత్వం వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేసింది. తప్పకుండా దీన్ని పూర్తి చేసుకుని కార్యకర్తలతో కూడా కలిసి పనిచేస్తాం. ఏదో బాధ్యత పదవుల కోసం పనిచేయము, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. మన లక్ష్యం ఏముండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి, వాళ్ళ సక్సెస్ అయ్యారు. కరీంనగర్ ప్రజలకు ఏముండే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏముండే, మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. అందుకే 8 సీట్లు గెలిపించారు వాళ్ళు. కరీంనగర్లో ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. అంటే మోడీ గారి హవా కార్యకర్తల యొక్క కష్టాలు. ధన్యవాదాలు.